రుణమాఫీ చేయలేదు, మరి రెండు ఖచ్చితంగా చేయండి అని నేను మా హుజురాబాద్ నియోజకవర్గ రైతాంగ పక్షాన మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన నేను అడిగింది ఏమైనా తప్పుందా ఇలా నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనేది పైలట్ ప్రాజెక్ట్గా కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు. సాచ్యురేషన్ మోడ్లో హుజురాబాద్లో ఇచ్చిండ్రు 18,500 కుటుంబాలకి. దీంట్లో డబ్బు మొత్తం కూడా బెనిఫిషరీస్ అకౌంట్లో క్రెడిట్ చేసిండ్రు. ఆ క్రెడిట్ చేసిన తర్వాత 13,000 మంది దాకేమో 100% తీసేసుకున్నారు. ఇంకొక 5,500 మంది వారికి వాళ్ళకి 50,000 నుంచి 5 లక్షల వరకు రెండో విడత రిలీజ్ చేయాలి. ఆ డబ్బు కూడా వాళ్ళ అకౌంట్లో ఉందని నేను అడిగింది ఏమైనా తప్పుందా? నేను ఇవి అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తారు, ఇది వేదిక కాదు, ఇది అడగొద్దు అని. మరి నేను అడుగుతున్నా, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చెప్పిందే కదా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు దళిత బంధు ఉట్టి 10 లక్షల రూపాయలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తా రేపు అధికారంకి వస్తాయని చెప్పింది మీరే కదా. మరి ఇవి నేను అడుగుతుంటే మీకు మింగుడు పడతలేదా? ఇవన్నీ నేను అడుగుతున్నా కదా, నా మీద దాడి చేయాలి ఎట్లయినా అని ఒక గలీజ్ ఆలోచనతోని ఇవాళ సంజయ్ జగిత్యాల గారితో మైక్ ఇచ్చి మాట్లాడిచ్చి, ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి, పోటీ చేసింది ఏ పార్టీ నుంచి, అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటోడు వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా? కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా? బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే, కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం. నువ్వు లేచి మాట్లాడుతూ ఉంటే నాతో కూర్చొని ఏమంటాడు, మీ బట్టలు చింపితే ఇప్పుడు అంటాడు. నన్ను రెచ్చగొట్టింది ఆయననా నేనా? నేను లేచి నువ్వు ఏ పార్టీలోకి గెలిచినావు అంటే నేను బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు. నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను, ఇవాళ ఒకసారి వీడియో చూసిన తర్వాత కూడా మొత్తం మీడియా ద్వారా స్పీకర్ గారు కూడా వీడియో చూపిస్తా, తర్వాత స్పీకర్ గారికి పోయి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా, తప్పకుండా నేను ఇస్తా. ఒక్కసారి దయచేసి ఆ రెండో వీడియో మీరు ప్లే చేయాలమ్మా. ఏదైతే ఆయన మళ్ళా ప్లే చేయమ్మా ఒకసారి. మీరు విన్నారు కదా, గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద. ఏ పార్టీలకు గెలిచినావు నువ్వు అంటే నేను ఇప్పుడు బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ అంటాను. నేను స్పీకర్ గారికి కొడతా ఉన్నాను, ఇంకా సిగ్గు లేకుండా పోయి నన్ను డిస్క్వాలిఫై చేయాలని పోయి కంప్లైంట్ ఇచ్చిందంట. నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇదేమి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది కాదు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే అయినా. నేను ఏ పార్టీ మారలేదే, బాజాబ్తు కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిన, బాజాబ్తు కేసీఆర్ గారితో అండగా నిల్చున్నా, బాజాబ్తు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉన్నాను. ఇలా జగిత్యాల సంజయ్ లాగా బ్రోకర్ గాన్ లాగా పైసలకి నేను అమ్ముడు పోలే. పైసలకి అమ్ముడు పోయినోడివి నువ్వు. ఇలా పైసలకి అమ్ముడు పోయినోడు మారిన 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి మారి కాంగ్రెస్ పార్టీలో చేరినోడు పైసలకు అమ్ముడు పోయిన వాళ్ళు, మేము కాదు కదా. ఇలా బాజాబ్తు డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎట్టు పరిస్థితిలో స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయాలి. స్వయంగా అఫీషియల్ రివ్యూ మీటింగ్లో మీ ముగ్గురు మంత్రుల సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ